ప్రాబ్లం ఇప్పుడు మీ అన్నయ్య తోట? మా కోడలతోనమ్మా, అన్నయ్య కోడలు కూడా మొత్తం ఫ్యామిలీ. అమ్మాయిని కాపలా కాయలేకపోతున్నాను, చేసేసుకోవచ్చు చెల్లి కాపలా కాయలేకపోవడం అంటే మాకే ఒక డౌట్ వస్తుంది, మీకు ఎందుకు రాలేదు? అంటే బావ బామ్మది ఎట్టకారాలు ఆడుకుంటున్నారా అనుకున్నాము. కూతురు మీద అలాంటి వెటకారాలు కూడా వేస్తారా? మీరు నమ్మేశారు. అసలు అమ్మాయికి ఇష్టమేనా ఈ పెళ్ళి? నాకు ఇష్టం లేదు ఈ పెళ్ళి, మా నాన్న చచ్చిపోతానన్న మూల నేను చేసుకున్నాను. నాకు ఇన్స్టాగ్రామ్లో వేరే వేరే వాళ్ళు మెసేజ్ చేసేవారు, మీ ఆవిడే మంచిది కాదు ఎలాంటిది అది అని. ఒక 10 మందితో అంతమందితో లవ్లో ఉంది అది ఇది అని చెప్పి పెట్టారు. ఇన్స్టాగ్రామ్లో నీ కొడుకు ఇంత అసహ్యంగా మెసేజ్లు పెట్టాడు అని చెప్పి బూతులు లంకించుకో. మెసేజ్లు పెట్టావా ఇన్స్టాగ్రామ్లో మీ ఆవిడని తిడుతూ? లేదు మ్యామ్. మరి వాళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయంట కదా? ఈ తప్పు నా కొడుకు చేసాడని తెలిస్తే మీకు పోలీస్ స్టేషన్కి అప్పచెప్పేస్తాను సార్. మీరు ఊరు తీసుకుంటారు, ఏం చేసుకుంటారు చేసుకోండి. అందులో మా ఆవిడ గురించి చెప్పండి, మా ఆవిడ ఎవరినైనా లవ్ చేస్తే చెప్పండి, వదిలేస్తాను, మీ దగ్గర పడుకోబెడతాను అది ఇది అని చాలా గలీజ్గా ఉన్నాయి. ఇప్పుడు వెళ్ళిపోయిన అమ్మాయి ఇంతవరకు మీ ఇంటికి రాలేదు. ఈ మధ్యలో ఈ పంచాయతీలు నడుస్తున్నాయి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్ళటం. అక్కడ మాట అనుకున్నమ్మా, నిన్ను సాల్తీ లేపేస్తాను. ఆ అమ్మాయి అంటుంది నేను అస్సలు కాపురానికి రాను, నీకు ఎడాకులు ఇవ్వను, రెండో పెళ్లి చేసుకొని ఇవ్వను. ఇంత గొడవ చేసిన అమ్మాయితో కాపురం చేయడానికి నువ్వు రెడీ అయినా? అదే